చెప్పండి. ఇప్పుడు జూన్ 4వ తేదీన మనకి ఎలక్షన్ రిజల్ట్ అయితే రాబోతుంది ఏపీలో. నెక్స్ట్ ఏ ప్రభుత్వానికి అనుకూలతగా వస్తుంది అనుకుంటున్నారు రిజల్ట్? నేనైతే జనసేన. ఎందుకని? జనసేన కష్టాల నుంచి పైకి వచ్చింది. ఇది కష్టజీవులది. కులం మతం అనేది ఏది లేకుండా అంతా ఒకటిగా సమిష్టిగా వచ్చింది జనసేన. మన చంద్రబాబు నాయుడు బీజేపీ మొత్తం. జనసేన అంటున్నారు, కులం మతం తేడా లేదంటున్నారు. రీసెంట్ గా సభలలో అన్నిట్లో కూడా కుల వ్యత్యాసాలు చూపించారు. లేదు, చూపించలేదు. ఎక్కడ చూపించారు? మతాల గురించి మాట్లాడారు. అంటే కొందరు అలాగైతే మరి వీళ్ళు కూడా తీశారు కదా. ఆ లెక్కన చూస్తే కాపు సంఘాన్ని గురించి బాగా మాట్లాడారు. కాపు సంఘాన్ని గురించి బాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. కాపులని మామూలుగా వచ్చిందేమో కానీ మా కాపులు ఎక్కువని ఏం మాట్లాడలేదుగా. అలాగైతే నేను రెడ్డి 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 అంట ఒక్కోసారి. మరి మా రెడ్డి మరి రెడ్డి అయ్యి ఉండి నేను పవన్ కళ్యాణ్కు ఓటేసాను ఎందుకు, జగన్కి ఎందుకు వేయలేదు? బరాబర్ చెప్తున్నా. నేను ఏదంటే అదే మాట్లాడుతున్నా, చెప్తా. ఏంటంటే లెక్క ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ ముగ్గురు ఇది మీద జనసేన వీళ్ళందరూ టీడీపీ కలిసి వస్తారు. ఇది బల్ల గురించి చెప్తున్నా. ఇప్పుడు మీరు జనసేన అంటున్నారు, టీడీపీ ఇది మొత్తం కూడా జనసేన రిమోట్ మొత్తం టీడీపీ చేతిలో ఉంది అంటున్నారు. టీడీపీ ఎట్లా నడిపితే, అంటే మన చంద్రబాబు నాయుడు గారు ఎలా నడిపితే ఇప్పుడు జనసేన పార్టీ అలానే నడుస్తుంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? వాళ్ళిద్దరూ ఒక అన్నదమ్ముల్లా అంటే నడుపుతారు తప్పించి అందులో ఏం లేదు. ఒకప్పుడు ఏమీ లేనప్పుడే మన పవన్ కళ్యాణ్ గారు అతను వచ్చి రికమెండేషన్, అతనికి వచ్చిన ఆస్తులు. నాకు నిజం చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కాదు, నేను ప్రభాస్. చూడండి, కానీ నేను ఓటు ఏమన్నది ఎవరికి? ఇతనికే. కొన్ని సభలలో హీరోలను కూడా పైకి తీసుకొచ్చారు. అంటే అక్కడ వెళ్ళిన రాలేదు, తీసుకురాలి. అతను పేరైతే ప్రస్తావించారు కదా. పేరైతే మామూలుగా వచ్చారు అంటే వాళ్ళు పలానా ఫ్యాన్స్ అని చెప్పి కటౌస్ తీసుకొచ్చిన మూలన దాని వల్ల నేను మాట్లాడారు కాబట్టి అంతే తప్పించి వాళ్ళేమి రమ్మని పలానా ఫ్యాన్స్ రాలరా వెళ్ళరని ఎవరు రమ్మలే. ఫ్యాన్స్ అని చెప్పి అతని మీద ఉన్న ఇది మీద వచ్చారు తప్పించి ఎవరిని డబ్బులు ఇచ్చుకుని ఓట్లు వేసి ఇంకో పచ్చిగా మాట్లాడాలంటే నిజం చెప్తున్నా. చాలా మంది జగన్ పార్టీ వాళ్ళకి ఇది ఎవరైనా బరాబర్ తీసుకోవచ్చు. జగన్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టుకుని ఓట్లు అవి ఉంటాయి జెండాలు పెట్టుకుని నిలబెడితే ఇంత రాయి పడినందుకు పెద్ద విషయం చేసి పెద్ద లొల్లి పంచాయతీ పెట్టి ఎంత లొల్లి అంటే లాస్ట్కి అది కొట్టింది ఎవరో తెలియదు, కెమెరాలని ఎక్కడ దొబ్బినాయి తెలియదు, ఏమేమో తెలియదు. ఎవరిని తీసుకెళ్ళి బక్కలో వేస్తే ఆడెందుకు వచ్చాడు? వాళ్ళ అమ్మ నాన్న ఎంత పుల్లమని ఏడుతారు, ఎందుకు ఎడుతున్నారు? ఆ రాయి కొట్టింది మా పిల్లాడు కాదు, ఎవరెవరో కొట్టారు. తీసుకెళ్ళి ఆడవాళ్ళకి ఏమో 300 ఇస్తాను, మగవాళ్ళకి 300, ఆడవాళ్ళకి 250 ఇస్తానని తీసుకెళ్ళి వాళ్ళకి ఏ పాపం పుణ్యం తెలియకుండా తీసుకెళ్ళి బక్కలో వేసారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు వాళ్ళ అమాయకులు అయితే కాదు కదా, ప్రజలు అమాయకులు కాబట్టి ఆడుకుంటున్నారు. అక్కలేని పథకాలన్నీ చూపించి ఆ పథకాలతో ఓట్లు వేయించుకుంటున్నారు. నిజాయితీగా ఓట్లు వేసుకోమని చూద్దాం. నిజాయితీ ఎక్కడ ఉంది? ఓటు అంటే 10,000, 30,000, 40,000, 50,000 వేసి ఓట్లు గెలిపించుకోవడమా? మన ఎవరెందుకు అక్కడ ఏదో మన పవన్ కళ్యాణ్ గెలిచిన కాడ 30,000 వేసి ఇచ్చారని తెలిసింది నాకు. 30,000 ఏ న్యాయంగా గెలవు? నువ్వు అన్ని కరెక్ట్ గా చేస్తుంటే కరెక్ట్ గా కన్ఫర్మ్ గా ఓట్లు రావా? నువ్వేం చేసావని ఓట్లు అడుగుతున్నావు? నువ్వు ఒకప్పుడు నిక్కర్ తీసేస్తాను, నిక్కర్ తీసినావా? ఆ నిక్కర్ ఉందంటే నేను ఓట్లు వేయడానికి రాను, ఆ నిక్కర్ బంద్ చేయలేకపోయినావు. నిక్కర్ మీద ఎక్కువ సంపాదన వస్తుంది కాబట్టి దాన్ని ఎందుకు వదులుతావు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే పథకాలని మరోసారి పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా సేమ్ మేనిఫెస్టోతో పాటు ఉచిత పథకాలు కూడా ఇస్తున్నాడు కదా. అండి నేను ఒకటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి నాకు శత్రువు కాదు, అలాగని వాళ్ళ డాడీకి కూడా నాకు శత్రువు కాదు. ఎందుకంటే వాళ్ళ డాడీ నేను ఒక రెడ్డి అయినా కూడా నేను పవన్ కళ్యాణ్ ఇచ్చాను, నచ్చి ఇచ్చాను. నాకు న్యాయం ఉంటే ఎవరి దాకా ఎందుకు? ఇప్పుడు వీళ్ళందరూ రాజకీయవేత్తలు అందరూ వచ్చేసారు. ఒక అమ్మాయిని అతి దారుణంగా కిరాతకంగా ఈపీలో జుట్టు కళ్ళు మొత్తం పీకేసి అతి కిరాతకంగా చంపారు. ఎవరైనా ఏ రాజకీయవేత్తలు వచ్చారు? ఇప్పుడు రాజకీయం వస్తున్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. అప్పుడు అందరూ ఏం పీకారు? ఎక్కడ ఉన్నారు చెప్పండి? పవన్ కళ్యాణ్ కొంచెమైనా మాట్లాడారు, కానీ వాళ్ళు మాట్లాడారా? నిజంగా బయట తీసుకొస్తే ఇప్పుడు ఏ ఒక్కరు కూడా చనిపోరు. ఎక్కడ ఉంది న్యాయం? ప్రతి ఒక్కదానికి సంథింగ్ ఏంటి ఏదో చట్టం అన్నారు కదా, ఏం చట్టం అది? దిశా శాస్త్రం అన్నారు. ఎక్కడ ఉంది దిశా శాస్త్రం? ఎక్కడ ఉంది? ఎక్కడ దుఃఖం జరుగుతూనే ఉంటుంది. అవి నిలదీసి అడిగేవాడు ఎవడున్నాడు ఇక్కడ? నిలదీస్తే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? నా ఊరికి వెళ్తే నా ఊర్లో కూడా ఒక రోజు కూడా ఓటేస్తూ ఉండలేవులే. నువ్వు జనసేన వచ్చావు కదా అని చెప్పి నా మీదకి ఎదురు తిరిగి నా అన్న మీదకి పెట్టిన చాలా రచన చేస్తే 15 రోజులు దాకుని వచ్చాను బయటకు నేను. తెలుసా విషయం మీకు? కానీ అయినా సరే నేను ప్రాణం ఒకసారి పోతుంది. న్యాయం జరగాలి. నాలాంటి వాళ్ళు ఆడవాళ్ళకి ఎంతో న్యాయం జరగాలి. ఇప్పుడు అన్ని కరెక్ట్గా ఉండుంటే ఎక్కడికి హైదరాబాద్కి వచ్చి బతకాల్సిన అవసరం నాకేంది? జాబులు కరెక్ట్ జాబులు ఇస్తున్నాడా? ఒకటి నీ జెండా మోసినోడికి మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తాను, మీ జెండా మోసినోడికే మీరు ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారు. వేరే క్యాస్ట్ వాళ్ళకి అంటే మీ కింద ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. అంటే కొంతమంది క్యాస్ట్ వాళ్ళు అంటే ఎస్టీ వాళ్ళు కొంతమందికి ఇచ్చి అదే మీ ఇంత ఇచ్చా అంత ఇచ్చామని చెప్పుకొని మీరు ఓట్లు వేయించుకుంటున్నారు. మీరు కరెక్ట్గా ఎవరు చేశారు? ఇంకో విషయం, ఆ పథకాలు ఈ పథకాలు అక్కర్లే, కరెక్ట్గా జాబులు ఇవ్వి జనాలకేమో. ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా ఎంతో చదువుకుని ఎంతో ప్రైజ్లు ఉండి ఇతర దేశం బతకాల్సిన అవసరం ఏంది? అది ఇచ్చావా? అది లేదు. నీ ఇష్టం వచ్చినట్టు
ఆ ప్రభుత్వ ఆస్తులు అమ్ముకు తింటున్నావు. ఆ ప్రభుత్వం నీకు ఒకప్పుడు ఆస్తి ఎంత ఉంది, ఇప్పుడు నీకు ఆస్తి ఎంత ఉంది? ఇప్పుడు నీ ఆస్తులు తిరాస్తులు ఎన్ని ఉన్నాయి? మీ నాన్న ఎట్లా చేశాడు, నువ్వు ఎట్లా చేసినావు? మీ నాన్న అదేదో ఏంటంటది, ఇది ఏంటంటే దాని పేరు రావట్లేదు, అటు సైడు తన గురించి దాని గురించి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడు ఆయన. అంత బాగా చేసి పోలవరం ప్రాజెక్ట్, అదే పోలవరం ప్రాజెక్ట్ అతను బల్ల కొట్టాడంట. అది ఎంతవరకు కట్టు? మీ నాన్న కళలు నాశనం చేయటం పుట్టావు నువ్వు. నిజం చెప్పాలంటే మీ నాన్న పోయేటప్పుడు నేను కూడా తీసుకెళ్ళిపోతావు 5 రోజులు పోను. బందాస్గా మాట్లాడు. నా పేరు వరలక్ష్మిరెడ్డి, ఈ సపోర్ట్ ఉంటా, నాకు కెచ్చి కూడా వేస్తానని చెప్పి నీకు దొరిపోయి నాకు కాల్ చేశారు. నేను మాట్లాడతానని చెప్పి చాలా కాల్స్ కూడా ఉంటాయి నా దగ్గర. చాలా బెదిరించారు, అయినా సరే భయపడలే. మా వాళ్ళ నుంచి కూడా ఫోన్ చేశారు నాకు, జనసేన నుంచే వస్తున్నా. ఇదిగో లక్ష్మీ స్టార్ నాది, లక్ష్మీ స్టార్. మొత్తం జనసేన గురించి ఉంటాయి. కరెక్ట్గా న్యాయం చేస్తే జనాలు ఓటర్ అయ్యారా? కన్ఫామ్గా చెప్తున్నా, బల్లగు చెప్తున్నా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ రెండు. కాశీ ఒకప్పుడు నేను ఫస్ట్ 5 సార్లు వెళ్ళా. ఫస్ట్ సార్ ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది కాశీ? ఆయన కరెక్ట్గా వస్తే మొత్తం సెట్ అయిపోద్ది. ఇలా ముగ్గురు ఇదిలో మొత్తం అది. ఇప్పుడు ఇతను చేయాలన్నా అతను చేయాలన్నా కరెక్ట్గా అన్ని కలిపితేనే చేయగలరు. ఇప్పుడు ఇవన్నీ హైదరాబాద్ ఎంత అయిందంటే ఎవరు? అతనే కదా, ఎవరు? చంద్రబాబు నాయుడే.